పుట్టలో పాముంటుందమ్మా, అది చాలా ప్రమాదం. వద్దమ్మా, నా మాట విను. లేదు దర్శన్, నన్ను ఆపకు. నా కోడలు ఇంటికి తిరిగి రావాలి. ఆ అమ్మవారి మనసు కరిగి కథలొచ్చేంత వరకు ఆ తల్లి పెట్టే ఏ పరీక్షనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కాదమ్మా. అత్తయ్య గారు నా కోసం ప్రాణత్యాగానికి కూడా వెనకాడడం లేదు. భగవంతుడా, అత్తయ్య గారి ప్రాణాలకి ఏ ప్రమాదం జరగకుండా చూడు తండ్రి. ఇలాంటి పరిస్థితిని నేను నా కళ్ళతో చూస్తున్నాను, కానీ ఏమీ చేయలేని దుస్థితి నాది. కానీ ఆవిడలా పుట్టలో చేయి పెడుతున్నా ఇలా చూస్తూ ఉండటం నా వల్ల కావడం లేదు. అమ్మా జగన్మాత, ఏంటమ్మా ఈ పరీక్ష? నేనెందుకు ఇలా అత్తయ్య గారి కంట పడకుండా ఉన్నానో నీకు తెలుసు కదా. అయినా కూడా ఆవిడ్ని ఇంత దూరం రప్పించి ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? ఆనందా, మరొక్కసారి ఆలోచించు. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానండి. నీ కోడలి కోసం నువ్వు తీసుకున్న ఈ నిర్ణయమే నీ చివరి క్షణాన్ని కూడా నిర్ణయించింది. వెళ్ళు ఆనంద భైరవి, నీ ప్రాణాన్ని బలివ్వు. పుట్టలో నేను సెట్ చేసిన పాము నిన్ను కాటేసే వరకు ఊరుకోదు. ఓం ధరాధర భవాయ నమః. ఓం ముక్తాయ నమః. ఓం వరమంత్రాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం కరప్రదాయ నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం వాగ్భవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం హ్రీంకార బీజాయ నమో నమః. అమ్మా, తమరు వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రండి. పాము కరిచి ఇంతసేపైనా ఈవిడింకా బానే ఉందేంటి? పాయిజన్ పవర్ తగ్గిందా, లేక అది ఈవిడ మీద పనిచేయటం మానేసిందా? రేయ్, ఎక్కడ్రా అది? తెలియట్లేదన్నా, ఎక్కడ కనిపించలేదు. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదరా, వెతకండి. అంతా వెతికామన్నా, ఎక్కడ కనబడలేదు. ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఈ ముసల్దాన్ని పట్టుకుని అడిగితే అదే చెప్తుంది. పదండ్రా.
ఏమ్మా మీ ఇంట్లో ఉంటుందే శరణ్య, ఆ అమ్మాయి ఎక్కడా? ఏమో బాబు, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారేంటి? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఇవన్నీ నీకెందుకు? అసలు ఎవర్రా మీరు? ఆ అమ్మాయితో మీకేంట్రా పని? అది మాకు కావాల్సిన అమ్మాయి. ఎక్కడుందో చెప్పు ముందో. నాకు తెలీదు, తెలిసినా చెప్పను. ఏంటే చెప్పను? నువ్వు మర్యాదగా అడిగితే చెప్పవే. అది ఎక్కడుందో చెప్తావా లేదా? చెప్పు. వదులు, చెప్పు. వదులు, ఎక్కడుందో మర్యాదగా చెప్పు. వదులు.